హాయ్ అండి, అందరికీ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేనైతే ఈరోజు ఎంతో టేస్ట్గా పచ్చిపులుసు అయితే చేస్తున్నాను. ఇలాగా మా అమ్మమ్మ చేసేది మా అమ్మ నేర్చుకుని మా అమ్మ చేస్తుంటే చూస్తూ ఉన్నాను. అదైతే నేను ఇప్పుడు చేస్తున్నాను. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది వేడన్నంలోకి మనకి. ఒకసారి నేను చేసిన విధంగా మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, నేనైతే ఈరోజు ఎంతో టేస్టీగా పచ్చిపులుసు అయితే చేసేస్తున్నాను. దానికి కావలసినవి ఒక 5-6 కరివేపాకు మండలు, 3 తెల్లగడ్డలు అయితే తీసుకున్నాను, పెద్ద సైజువి. అవి పప్పు కట్టతో బాగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఎర్రగడ్డ అయితే హాఫ్ కట్ చేసి పెట్టుకున్నాను. ఉప్పు కొద్దిగా, పచ్చిమిరపకాయలు ఒక 5-6, చింతపండు కొద్దిగా, టమాటాలు అయితే ఒక 3 తీసుకున్నాను. పొయ్యి మీద ఒక గరిటె పెట్టుకొని నేనైతే చూడండి స్టైనరు, దాంట్లో అయితే మొత్తము టమాటకాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ వేడి చేసుకుంటున్నాను. ఇవైతే బాగా కాలాలి, అన్నీ కాల్చుకోవాలి. వీటిని ఈ విధంగా అన్నీ కాల్చుకోవాలి నీట్గా. తిప్పుకుంటూ ఇలా కాల్చుకోవాలి. ఎంత బాగా కాల్చుకుంటే అంత బాగా టేస్ట్ ఉంటుంది పచ్చిపులుసు మనకి. లాస్ట్లో కరివేపాకు, కరివేపాకు అయితే ఎక్కువ కాలాల్సిన అవసరం లేదు. టమాటాలే బాగా కాల్చుకోవాలి. టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఇలా కాల్చుకున్న వాటిని వన్ టైం బాగా వాష్ చేసుకోవాలి. పైన తప్పటి తీసేసి నీట్గా టమాటాలను అయితే కొంచెం నీళ్ళల్లో వేసి కడుక్కోవాలి. టమాటాలు అయితే నేను ఫుల్గా అయితే కాల్ చేసుకుంటున్నాను. పొయ్యిలో వేసి కూడా కాల్చుకోవచ్చు, కానీ నేను పొయ్యిలో వేసి కాల్చలేదు, గ్యాస్ మీద పెట్టే కాలుస్తున్నాను. టమాటాలు అయితే నాకైతే బాగా కాలినాయి చూడండి. ఎంతో టేస్ట్గా అయితే మనకు పచ్చిపులుసు రెడీ అవుతుంది. ఇది పచ్చిపులుసు నసికేటప్పుడు అయితే మా బాబు అయితే కంట్లో కారం వేసుకున్నాడు. అందుకోసమయ్యి నేనైతే అప్పుడు చూపించలేకపోయాను. లాస్ట్గా ఎర్రగడ్డలు కొద్దిగా వేసుకోవాలి. ఒకటి వేసుకుంటే సరిపోతుంది. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా చేయండి, నేను చేసిన విధంగా. పచ్చిపులుసు తిన్న వాళ్ళు కూడా తింటారు. నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే ఎలా ఉందో ఒక కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.